నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. గోవా గవర్నర్ గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా ఆ రాష్ట్రానికి బయలుదేరారు. విజయనగరంలోని తన నివాసం వద్ద పోలీస్, నేవీ అధికారులు తొలుత ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన గోవాకు బయలుదేరారు. రేపు ఉదయం 11 గంటలకు గోవా రాజ్భవన్ లో గవర్నర్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ఎంపీలు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. 3 గంటల పాటు ఆయన్ను డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని ఓ బృందం విచారించింది. కేసుకు సంబంధించి 40 ప్రశ్నలు అడిగారు. వాటికి రాతపూర్వకంగా సమాధానమిచ్చా. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ఇలాంటి విషయాల్లో కేసులు పెడితే జైళ్లు, కోర్టులు సరిపోవు అని ప్రసన్న కుమార్ అన్నారు. డ్రోన్ ద్వారా చేపట్టిన యుఏవీ లాంచ్ ప్రాసెషన్ గైడెడ్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. కర్నూలు ఓరవకల్లు సమీపంలో నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ లో డిఆర్డీఓ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక టెస్ట్ సక్సెస్ కావడంపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంలో భాగస్వామ్యమైన ఎంఎస్ఎంఈ స్టార్టప్ ను అభినందించారు. 2016-17లో ప్రారంభమైన నోయర్ లో పరీక్షించే ఆయుధాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కోస్తాంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాల అంచనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆదేశించారు. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని తెలిపింది. రైతు బంధు ఎగ్గొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగించిందని కేటీఆర్ మండిపడ్డారు. కామారెడ్డి లింగంపేటలో బీఆర్ఎస్ ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడారు. ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఢిల్లీకి మాత్రం సంచులెళ్తున్నాయి. దళితులను అవమానించిన కాంగ్రెస్ పై ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాం. మేము అధికారంలో ఉండాలో, ప్రతిపక్షంలో ఉండాలనేది ప్రజలే నిర్ణయించాలి. రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ రావాలని అభిప్రాయపడ్డారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ ప్రైవేట్ హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని, అర్ధరాత్రి 2 గంటల వరకు ఆయన ఏ హీరోయిన్ దగ్గరకు వెళ్తున్నారో అందరికీ తెలుసని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిపై ఈడీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేసే వరకు విశ్రమించేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలో న్యాయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేకపోయాం. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుతున్నాం. తెలంగాణ కులగణన దేశానికే రోల్ మోడల్. దేశంలో దళితుల చరిత్రను అంబేద్కర్ అర్థం చేసుకున్నారు. ఓబీసీల చరిత్ర ఎక్కడుంది, ఎవరు రాశారు? తమ శక్తి తెలుసుకోలేకపోవడమే కొందరి సమస్య అని రాహుల్ అన్నారు. ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయం పార్టీ చీఫ్ కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ లో ఆయన తమిళ భాషలో ప్రమాణం చేశారు. ఎంపీగా ఎంపిక కావడాన్ని గర్వంగా, గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు కమల్ పేర్కొన్నారు. డీఎంకే పార్టీతో ఎంఎన్ఎం కు పొత్తు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే 2 డీఎంకే సభ్యుల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో కమల్ ను ఆ పార్టీ ఎంపీగా నామినేట్ చేసింది. ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను కేంద్రం పార్లమెంటుకు సమర్పించింది. 2021-24 వరకు ఆయన విదేశీ పర్యటనలకు 295 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు పేర్కొంది. ఈ ఏడాది యుఎస్ఏ, ఫ్రాన్స్ సహా 5 దేశాల పర్యటనకు 67 కోట్లు కలిపితే ఖర్చు 362 కోట్లవుతుంది. ఇటీవల మారిషస్, కెనడా, బ్రెజిల్ వంటి 9 దేశాల పర్యటనల ఖర్చు వెల్లడించలేదు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని 4వ అంతస్తు వరండా నుంచి కిందకు దూకేసింది. కీ చైన్ తిప్పుతూ లాబీలో జాలీగా వెళ్తున్న ఆమె ఒక్కసారిగా రైలింగ్ పైకెక్కి దూకింది. స్నేహితులు బాలికను ఆపేందుకు యత్నించినా ఆమెను అందుకోలేకపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మానసిక సమస్యలతో పాటు ఇతర కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాయాది పాకిస్తాన్ కు మరోసారి స్ట్రాంగ్ మెసేజ్ పంపేందుకు భారత నేవీ సిద్ధమవుతుంది. భారత్, పాక్ ను ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో డిసెంబర్ 4న నేవీ డే 2025 సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. కేరళలోని తిరువనంతపురం సముద్ర జలాల్లో విన్యాసాలు చేపట్టనుంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియన్ నేవీ పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. భారత సముద్ర జలాల్లోనే ఉండి శత్రు దేశంపై మిసైళ్లతో విరుచుకుపడింది.
థాయిలాండ్ కంబోడియా ఘర్షణ రెండో రోజుకు చేరుకుంది. మృతుల సంఖ్య 14కు చేరినట్లు థాయ్ ఆరోగ్య శాఖ పేర్కొంది. కంబోడియా సరిహద్దులోని దాదాపు 1,00,000 మంది తమ దేశ ప్రజలను షెల్టర్లకు తరలించనున్నట్లు తెలిపింది. బార్డర్ ఫైరింగ్ తో మొదలైన ఘర్షణ కొన్ని గంటల్లోనే భీకర దాడులకు దారితీసింది. కంబోడియన్ ఆర్మీ ఆర్టిల్లరీ రాకెట్స్ తో దాడులు చేస్తుందని, వారి దాడులకు ధీటుగా జవాబిస్తున్నట్లు థాయిలాండ్ సైన్యం పేర్కొంది. ఆర్సీబీ పేసర్ యష్ దయాల్ పై పోక్సో కేసు నమోదైంది. తనపై 2 ఏళ్లుగా అత్యాచారం చేశాడని అతనిపై జైపూర్ లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. క్రికెట్ కెరీర్ విషయంలో సాయం చేస్తానని అతను నాకు హామీ ఇచ్చాడు. నన్ను సీతాపురంలోని ఓ హోటల్ కు ఆహ్వానించాడు. అక్కడే నాపై మొదటిసారి లైంగిక దాడి జరిగింది. అప్పుడు నాకు 17 ఏళ్లని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే ఘజియాబాద్ జిల్లాలో దయాల్ పై రేప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ సీన్లు, బీజిఎం, హీరో విలన్స్ మధ్య సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.